ఒకవైపేమో రైతు బంధు కేసీఆర్ ఉన్నాడు, మరొక వైపేమో రా బంధు కాంగ్రెస్ ఉన్నది. ఒకవైపు ఇవాళ నీళ్ళిచ్చిన కేసీఆర్ ఉన్నాడు, మరొక వైపు మనకు కన్నీళ్ళిచ్చిన కాంగ్రెస్ ఉన్నది. ఒకవైపు పేదలకు స్కీములు తెచ్చిన కేసీఆర్ ఉన్నాడు, మరొక వైపు స్కాములు మాత్రమే తెలిసిన కాంగ్రెస్ ఉన్నది. ఒకవైపు కారు ఉన్నది, బేకారుగాలు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళేమో దివాలా కోరు రాజకీయం వాళ్ళు చేస్తుంటే బీజేపీ వాళ్ళు రోజొక్కలు వస్తారు, ఏదో మరిగిపోతారు. ఏంద్రాబాయ్ అంటే ఏం చేసిరు మీరంటే చెప్పరు. ట్రైబల్ యూనివర్సిటీ పెట్టడానికే జాగా ఇయ్యలేదని చెప్పి మాట్లాడతాడు. నిన్న ఒక ఆయన పెద్ద మనిషి వచ్చి కొద్దిగా మాట్లాడితే సిగ్గు లజ్జ ఏమని అనుకుంటారేమో జనం అనే ఒక కొద్దిగా ఆలోచన ఏది లేదు. మనం జాగా ఇచ్చి 5 ఏళ్ళ 360 ఎకరాలు ఇచ్చినాం ట్రైబల్ యూనివర్సిటీ పెట్టమని. వాళ్ళు నిన్న లేచిండ్రు నిద్ర, నిన్నగాక మొన్న లేచి ఈడ మహబూబ్నగర్కి వచ్చి ఏదో డైలాగులు కొట్టి ప్రైమ్ మినిస్టరు అవతల పడ్డాడు. ఇంకా సిగ్గుమాలిన తనం ఏంటంటే అమిత్ షా అంటాడు నిన్న ఆదిలాబాద్కి వచ్చి రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ టాప్ చేసిండు కేసీఆర్ అంట. నేను ఇలా అమిత్ షా గారిని అడుగుతా ఉన్నా ఈ వేదిక ద్వారా, నీకు నిజంగా నువ్వు హోంమంత్రివి అయితే, నిజంగా నువ్వు ప్రభుత్వంలో బాధ్యత గల మంత్రివి అయితే వెంటనే క్షమాపణ చెప్పు తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రానికి. ఎందుకంటే నీ ప్రభుత్వమే, నీ దిక్కుమాలిన కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. అత్యల్పంగా ఈరోజు భారతదేశంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కడున్నాయంటే తెలంగాణలోని నీ దిక్కుమాలిన ప్రభుత్వమే చెప్పింది పార్లమెంట్లో. ఇలా నువ్వే వచ్చి నీ పార్లమెంట్లో నువ్వు చెప్పిన లెక్క నువ్వే తప్పని చెప్పి నువ్వు చెప్తుంటే ఏ నోటితోనైతే నువ్వు మాట్లాడుతున్నావో దయచేసి ఆలోచించుకో, సవరించుకో, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంత సిగ్గుమాలిన అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప బీజేపీకి ఇంకోటి రానే రాదు. మోడీ రాహుల్ గాంధీ కాదు, మన నాయకుడు కేసీఆర్ గారే బ్రహ్మాండంగా జాతీయ రాజకీయాలకు పోవాలని మనం కోరుతా ఉన్నాం. మన నాయకుడు కేసీఆర్ గారే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని మనం కోరుతున్నప్పుడు వీళ్లకు తొత్తులుగా వీళ్లకు తోకలుగా పనిచేసే అవసరం మనకేమున్నది? మనం ప్రతి తాండాలో ప్రచారం చేయాలి. 6%, 10% చేసిన కేసీఆర్ కోటేద్దామా, లేదా దశాబ్దాలుగా తాండాలను గ్రామ పంచాయతీలు చేయకుండా చావగొట్టిన కాంగ్రెస్ను ఆలోచన చేద్దామా, బీజేపీ గురించి ఆలోచన చేద్దామా? ఆలోచించండి.